ఐపీఎల్ 2026 రిటెన్షన్ ముందు పలు కీలక ఆటగాళ్ల ట్రేడ్ డీల్స్ పూర్తయ్యాయి. సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శామ్ కరన్ వంటి స్టార్ ప్లేయర్ల బిగ్గెస్ట్ ఐపీఎల్ ట్రేడ్ డీల్ ఎట్టకేలకు ఈ రోజుతో పూర్తయింది. వీరితో పాటు మహమ్మద్ షమి, మయాంక్ మార్కండే, అర్జున్ టెండూల్కర్, నితీష్ రాణా, డొనావర్ ఫెరేరా కూడా కొత్త జట్టులోకి వెళ్లారు. ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్లాడు, ఎంత ధరకు అమ్ముడయ్యాడనే వివరాలు ఒకసారి చూద్దాం. రిటెన్షన్ డెడ్లైన్ సమీపిస్తున్న వేళ జట్ల మధ్య జరిగిన కొన్ని కీలక మార్పులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. రాబోయే సీజన్కు ముందుగా ఫ్రాంచైజీలు పరస్పర అంగీకారంతో చేపట్టిన ఈ ట్రేడ్లు సీజన్ను మరింత ఆసక్తిగా మార్చనున్నాయి. ఏ ప్లేయర్ను ఏ జట్టు దక్కించుకుంది, ఎంత ధరకు దక్కించుకుంది అనే వివరాలు కూడా తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. మొదటగా రవీంద్ర జడేజా. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ ట్రేడ్లో అత్యంత ప్రాధాన్యతమైన ఆటగాడిగా నిలిచాడు. 12 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు కీలక ఆటగాడిగా రాణించిన జడేజా విజయవంతమైన ట్రేడ్ ఒప్పందంతో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. ఈ మార్పులో భాగంగా అతని లీగ్ ఫీజు 18 కోట్ల నుంచి 14 కోట్లకు తగ్గించి 250కు పైగా ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన జడేజా అనుభవం రాయల్స్కు పెద్ద బలం కానుంది. రెండవది సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరన్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. సంజు శాంసన్ తన ప్రస్తుత ధర 18 కోట్ల ఫీజుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. 2019లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి శాంసన్ 177 మ్యాచ్లు ఆడాడు. ఢిల్లీ, రాజస్థాన్ తర్వాత సంజు సిఎస్కే అతని కెరీర్లో 3వ ఫ్రాంచైజీగా నిలుస్తుంది. శామ్ కరన్. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ కూడా సిఎస్కే నుంచి రాయల్స్కు మారాడు. 2.4 కోట్ల ప్రస్తుత ఫీజుతో ఇదే అతని 3వ ఫ్రాంచైజీ కానుంది. 64 మ్యాచ్ల అనుభవం ఉన్న కరణ్ పంజాబ్ కింగ్స్, సూపర్ కింగ్స్ తరపున ఆడిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్ జట్టులో దక్కించుకున్నాడు. మహమ్మద్ షమి. సీనియర్ పేసర్ మహమ్మద్ షమి మరో కీలక ట్రేడ్లో భాగమయ్యాడు. 2025 సీజన్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని 10 కోట్లకు దక్కించుకున్నప్పటికీ ఒక్క సీజన్గా వదిలేసింది. ఈ ట్రేడ్తో షమిని లక్నో దక్కించుకుంది. 119 మ్యాచ్లు ఆడిన షమికి 5 ఫ్రాంచైజీల పరిచయం ఉంది. 2023లో 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న షమి 2024 సీజన్ను గాయం కారణంగా కోల్పోయినప్పటికీ అతని అనుభవం లక్నోకు భారీ బలం అవుతుంది. మయాంక్ మార్కండే. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పుడు విజయవంతమైన ట్రేడ్తో ముంబైకి చేరాడు. అంతకుముందు 3 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మార్కండే ఇప్పటి వరకు 37 మ్యాచ్ల్లో 37 వికెట్లు తీశాడు. అర్జున్ టెండూల్కర్. బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జైంట్స్కి మారాడు. గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్లో ఉన్న అతను ఇప్పుడు 30 లక్షల ప్రస్తుత ఫీజుతో ఎల్ఎస్జీ తరపున ఆడనున్నాడు. 2023లో ఐపీఎల్ డెబ్యూ చేసిన అర్జున్ లక్నోలో మరిన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఢిల్లీకి నితీష్ రాణా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నితీష్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి విజయవంతమైన ట్రేడ్ తర్వాత అతను తన ప్రస్తుత 4.2 కోట్ల ఫీజుతో డీసీ జట్తో ఆడనున్నాడు. 2023లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రాణా 100కు పైగా మ్యాచ్లు ఆడి గొప్ప అనుభవాన్ని సంపాదించాడు. డొనావర్ ఫెరేరా. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ డొనావర్ ఫెరేరా తన మొదటి ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్కు తిరిగి చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన ఈ ట్రేడ్ ఒప్పందంతో అతని ఫీజు 75 లక్షల నుంచి 1 కోటి వరకు పెరిగింది. రాయల్స్ జట్లో అతని ఆల్రౌండ్ సామర్థ్యం ప్రధాన పాత్ర పోషించనుంది. ఠాగూర్, రూదర్ఫర్డ్. టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్, వెస్టిండీస్ ప్లేయర్ రూదర్ఫర్డ్ ట్రేడ్ డీల్ వీళ్ళందరికంటే ముందుగానే జరిగింది. ఈ ఇద్దరు ఆటగాళ్లను ముంబై ఫ్రాంచైజీ దక్కించుకోవడం విశేషం. శార్దుల్ ఠాగూర్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రేడ్ డీల్ ద్వారా లక్నో నుంచి 2 కోట్లకు దక్కించుకుంది. అదేవిధంగా రూదర్ఫర్డ్ను కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గుజరాత్ నుంచి 2.6 కోట్లకు సొంతం చేసుకుంది.